బావేమో ఉదయం లగంగానే పనికెళ్ళాడు. ఇంట్లో ఏమో కూరగాయలేమో అదొకటి ఇవొకటి ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అది ఒక్కోటే ఉన్నాయి. ఎగ్స్ అయితే ఉన్నాయి. ఏమన్నా కర్రీ చేద్దామంటే చాలదేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. తీరా చూస్తేమో టైం వచ్చేసి రాత్రిపూట 7:30 అవుతుంది. బావ ఉదయం అనంగెళ్ళి సాయంత్రానికి వచ్చేలేకే ఏం కర్రీ చేయకపోతే ఎక్కడ అరుస్తాడా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా అదొకటి ఇదొకటి ఉన్నాయి కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే కారం అయితే చేస్తున్నాను. ఎగ్ కారం అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మొత్తం బాగా ఫ్రై చేస్తున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత కారం కూడా వేసేసుకొని మొత్తం బాగా పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకొని ముందుగా ఉడకబెట్టేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఇంకా విధంగా దింపేసుకోవాలి. బావ అయితే భోజనానికి వచ్చేసారు కదా, వేడి నీళ్ళే కాగబెట్టేస్తే బావ అయితే స్నానం చేసేస్తాడు. ఇంక వేడివేడి రైస్, ఎగ్ కారం అయితే చేస్తాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది రాజీ అని చెప్పేసి భోజనం అయితే చేస్తా ఉన్నాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.